హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారా ఎంత గాలిదుమ్ము వస్తుందో? మీకెళ్ళి కూడా ఇట్లే వస్తుందా? కామెంట్ చేయండి. మాకెళ్ళైతే ఫుల్ గాలిదుమ్ము, వర్షాలైతే పడుతున్నాయండి. చూడండి ఎట్లా పడుతుంది. మార్నింగ్ లేసేసరికి వర్షం అయితే పడుతుంది. ఇట్లయితే గాలిదుమ్ము కూడా వస్తుంది. ఫుల్ గాలిదుమ్ము అయితే వస్తుంది. నేనైతే చెట్లు ఏడబడిపోతాయని భయపడ్డా, కానీ ఏ చెట్టు అయితే పడిపోలేదు. మంచిగా ఉన్నాయి. మా ఇంట్లో విషయానికి వస్తే అయితే మస్తు కురిసిందండి. ఇల్లు మొత్తం కురిసిపోయింది. చూసారా ఎట్లా కురుస్తుందో? అయితే వర్షం ఆగిపోయినాక కరెంట్ వచ్చినాక తీసినాను వీడియో. అప్పుడు లోపల ఇల్లు మొత్తం అయితే ఆరిపోయింది. సగానికి సగం చూడండి. వర్షం పడేటప్పుడు అయితే కరెంట్ అయితే పోయింది. అందుకే వీడియో అయితే క్లారిటీగా ఉండదని కరెంట్ వచ్చినాక అయితే దింపినాను. అప్పుడు లోపల అయితే వాటర్ అయితే మొత్తానికి ఆరిపోయినాయి. వర్షం కూడా ఆగిపోయింది. వర్షం అయితే పడట్లేదు ఇప్పుడైతే. వర్షం పడేటప్పుడు అయితే మొత్తం వరద వరద ఇల్లు మొత్తం అసలుకి నేను లేచి చూసేసరికి మొత్తం కురిసిపోయి ఉంది. అంతకుముందు అయితే వర్షం పడేటప్పుడు అయితే ఇట్లైనా కురిసిద్ది, కానీ పైన పట్టేయలేదు వాళ్ళైతే. సీలింగ్ అయినా పెద్ద వర్షం వచ్చింది కాబట్టి బాగా కురిసిపోయింది సీలింగ్ అయినా. ఎందుకు కురుస్తుందని అనుకుంటున్నారా? మా రేకులు అయితే ఇరిగిపోయినాయి. దేనివల్ల అంటే కోతులు ఇటువైపు అడివి కాబట్టి చాలా వరకు కోతులు వస్తాయి. ఒక 50-60 కోతులు దాకా మార్నింగ్ ఈవినింగ్ వస్తాయి. దానివల్ల రేకులు మొత్తం రేకులు ఎక్కి రేకుల మీద అయితే దూకుతూ ఉంటాయి. దానివల్ల అయితే రేకులన్నీ పలిగిపోయినాయి. చాలా వరకు అయితే అంకుల్ అయితే ఇంటి ఓనర్ అయితే మార్పిస్తా అన్నాడు. ఇంకా మార్పియట్లేదు. వర్షాకాలం కాదు కాబట్టి ఎండాకాలంగా ఎంత పెద్దగా పర్వాలేదు అనుకున్నాంలే, కానీ సడన్ గా పడిపోయింది వర్షం అయితే. ఉమెన్స్ బ్యాగ్ కూడా అంతకుముందు 4 రోజులు ఇట్లనే వర్షం పడింది. అసలు పడదు అనుకున్న, ఎండాకాలం వర్షాలు ఎందుకు పడతాయి అనుకున్నా, కానీ పడినాయి. బాగా కురిసింది. బాగానే తొందరగానే ఆరిపోయింది ఇల్లు అయితే, కానీ కురుతుంది. వర్షం పడినప్పుడు ఇబ్బంది అవుతుంది పిల్లగాలతో మాకైతే. తర్వాత మా పిల్లగాలు ఏడ జారి పడతారేమో అని వాళ్ళు వేసేసరికి ఇల్లు మొత్తం తుడుచుకుంటున్నాను. వర్షం అయితే అయిపోయింది. ఇంక మా వారైతే కోలగూట్లోకి వెళ్ళి చూసుకుంటుండు ఎట్లున్నాయి ఏందని. కోలగూట్లో కూడా బాగా కురిసిపోయింది. నేను కోలగూట్లో కూడా వెళ్ళి వీడియో షూట్ చేద్దామంటే అప్పుడు లోపల ఛార్జింగ్ అయిపోయింది. అందుకే చూపించలేకపోయినా. నేను షార్ట్ వీడియోలో కొద్దిగా తీసినండి వీడియో అయితే చూడండి. షార్ట్ వీడియోలో అయితే కోలగూటు కూడా బాగా కురిసిపోయింది. కోలగూట్లో అయితే మరీ కురిసింది. ఈదురుగాలి వస్తాం వల్ల బాగా గాలి దుమ్ము వస్తాం వల్ల వర్షం అయితే ఇంట్లోకి కొట్టింది. దాని వల్ల కూడా ఎక్కువ వర్షం అనేది పడిపోయింది. వాటర్ నిండిపోయింది అనుకోండి. కరెంట్ రాకముందు అయితే కొద్దిగా పని చేసుకున్నా. అందుకే ఇప్పుడైతే కొద్దిగా క్లీనింగ్ ఉంది. కరెంట్ వచ్చినాక వీడియో షూట్ చేద్దాంలే అని వీడియో అయితే ఇట్లయితే మొత్తానికి అయిపోయినాక ఇట్లా వీడియో అయితే షూట్ చేస్తున్నా. అంతకు ముందు అయితే బాగా కురిసింది. వాటర్ అయితే ఇంట్లో మొత్తం వాటరే ఉన్నాయి. బెడ్రూమ్లో హాల్లోనే ఎక్కువ కురిస్తుంది. ఇంకో రూమ్ అయితే ఎంత పెద్ద కురవద్దు లేకని బెడ్రూమ్లోనే ఎక్కువను, హాల్లో ఎక్కువ కురుస్తుంది. నార్మల్గా అయితే వాటర్ అన్ని పిండేసినాను కర్రతో అయితే. వాటర్ ఎండినాక ఇల్లు అయితే ఊడ్చుకుంటాను కాబట్టి వాటర్ అయితే మొత్తానికి తుడుచుకున్నాను. మళ్ళీ ఇల్లు కడుగుతే ఎండిద్దో ఎండద్దో మళ్ళీ ఎండకడ కొట్టిద్దో లేదా అని భయంతో అయితే వాటర్ వరకు ఇట్టయితే కర్రతో అయితే తుడుచుకున్నాను నార్మల్గా. ఇంకా నైట్ అయితే వంట ఏం చేయలేదు కాబట్టి పెద్ద గిన్నెలు ఏం పడలేదు. కిచెన్ కూడా మంచిగా ఉంది నార్మల్గా. ఇంకా మొత్తానికైతే తుడుచుకుంటున్నాను. ఇంకా సింక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి అయితే తోముకుంటాను. సింక్లో గిన్నెలు వేసి ఇంక అయితే గ్యాస్ అయితే క్లీనింగ్ చేసుకుంటున్నాను. మొత్తానికైతే తుడుచుకొని ఎక్కడెక్కడ సదురుకుంటున్నాను. బేషన్లో గిన్నెలు ఉన్నాయి, అవన్నీ సదురుకోవాలి. చాలా గిన్నెలు ఉన్నాయి, పట్టట్లే. సెల్ఫ్లు అయితే మాకు సరిపోవట్లే గిన్నెలకి అయితే. వంటగది హాల్ రెండోకేసారి రావటం వల్ల మాకు వంటగది అయితే పెద్దగా సరిపోవట్లేదు. హాల్ అంటే మేము ఇద్దరమే కాబట్టి పెద్దగా ఎవరు రారు. ఇంటికి అయితే రేకుల ముందైతే ఉంది కాబట్టి రేకుల కాడైతే కూర్చుంటారు. లోపలికి ఎవరు రారు. కానీ కిచెన్ అయితే సరిపోవట్లే. గిన్నెలు ఎక్కువ ఉన్నాయి మాకైతే. చూడండి ఒక దాని తర్వాత ఒకటి పెడుతున్నా, డబల్ పెడుతున్న ప్లేట్స్ అన్ని. మేమైతే రూమ్ మారుదామంటే కుదరట్లేదు. మా వారికి పని అయితే ఇక్కడే ఉంది దగ్గరలో కాబట్టి మేము ఎక్కడ వెళ్ళలేకపోతున్నాం. ఇంట్లోనే అడ్జస్ట్ అవుతున్నాం ఎట్లా ఒకటి చేసి. దాంట్లో మళ్ళీ సిటీలోకి వెళ్ళి ఇల్లు తీసుకుంటే కోళ్ళని అలాంటి ఏం పెంచనివ్వరు. మేము కొద్దిగా అడవి ప్రాంతం లాంటిది ఇల్లు ఉంటుంది కాబట్టి కోళ్ళని అన్నిటిని పెంచుతున్నాం. లేకపోతే ఇక్కడ కోళ్ళు బతికే కాదు, ఎప్పుడు చచ్చిపోయేవి. వాటి కోసమని మేము ఇక్కడైతే ఇబ్బంది పడుకుంటూ ఉంటున్నాం. ఉంటే ఒక 1 year ఉంటాం మేము ఇక్కడైతే. తర్వాత అయితే ఇల్లు అయితే మారుతాము, ఉండము. ఇక్కడైతే మాకైతే సరిపోవట్లేదు ఇల్లు కూడా. అంటే సరిపోతుందిలే కానీ బెడ్రూమ్ వరకు అయితే బాగానే సరిపోతుంది. కిచెనే సరిపోవట్లే, హాల్ ఒక్కటి సరిపోవట్లేదు. బాగానే ఉంది చూస్తానికి, కానీ ఎవ్వరు ఉండరు. చివరి ఇల్లు ఒక్కొక్కదాన్నే ఉంటాను. దాంట్లో కూడా మళ్ళీ ఎక్కువ శాతం కోతులు వస్తూ ఉన్నాయి ఇంట్లోకి అయితే. పిల్లగాలు భయపడుతున్నారు. కోతులు రేకుల మీద ఎగరటం, ఇంట్లోకి వస్తాం చేస్తాం వల్ల పిల్లగాలు అయితే భయపడుతున్నారు. ఇంట్లో ఒక్కదానే ఉంటా కాబట్టి ఎవరిని పిలవటానికి వీలు ఉండదు. అందుకే కొద్దిగా మారుదామని అనుకుంటున్నాం. ఇప్పట్లయితే మారము, కొద్ది కాలం అయితే తర్వాత అయితే మారుతాము. మన వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. డైలీ అయితే మంచి వీడియోస్ పెడుతూ ఉన్నాను. మన వీడియోస్ అయితే మంచి చూస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ కట్ చేయండి, కామెంట్ కట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలి తప్పకుండా అయితే అలాంటి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. ముఖ్యంగా నాకైతే సపోర్ట్ చేస్తూ ఉండండి, షేర్ చేయండి నా వీడియోస్ అయితే అందరికీ మంచిగా.
వీడియోస్ పెడుతూ ఉంటే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వీడియోస్ పెడతా అంటే ఎవరైనా ఏమైనా అనుకుంటున్నారా తెలిసిన వాళ్ళ అని భయమేస్తుంది. తర్వాతకి నా మనసులో అయితే అనుకొని ఏం తప్పుగా వీడియోస్ ఏం పెట్టట్లేగా, నార్మల్ వీడియోసేగా, మనం చేసుకున్న వర్క్ వీడియోసేగా పెట్టుకునేది, ఇంట్లో పని చేసుకున్న వీడియోసేగా పెట్టుకునేది, దాంట్లో ఏం తప్పు ఉందని అనుకొని నాకైతే ఏం ప్రాబ్లం ఉండదు. మా వారైతే సపోర్ట్ అయితే ఇస్తున్నారు, అదైతే చాలు. మా వారి నుంచి సపోర్ట్ అయితే ఉంది నాకైతే. అది కాక 10 మంది ఏదో అనుకుంటున్నారని నేనైతే ఏమనుకోను. మా వారు ఒక్కరి సపోర్ట్ ఉన్న చాలు. మనమైతే హ్యాపీగా ఉంటాం, ముందుకు నడుస్తూనే ఉంటాం. దాంట్లో మా వారు సపోర్ట్ ఉంది కాబట్టి నేను ముందుకు నడుచుకుంటూ వీడియోస్ ఎట్లయితే పెడుతున్నా. ఇంకా అనుకోవచ్చు చుట్టాలైనా ఎవరైనా మన దాంట్లో ఎవరైనా అనుకోవచ్చు, ఏంటి అమ్మ ఇలాంటి వీడియోస్ పెడుతుంది, ఏం వీడియోస్ అసలుకి ఎందుకు ఇట్లా పెడుతుంది అనుకోవచ్చు. కొంతమందికి అయితే యూట్యూబ్ గురించి కూడా తెలవకపోవచ్చు కాబట్టి అనుకోవచ్చు, ఏంది ఇట్లా పెడుతుంది, ఎందుకు పెడుతుంది వీడియోస్, అది కూడా ఇలాంటి వీడియోస్ పెడుతుంది అనుకోవచ్చు. ఒకళ్ళు యూట్యూబ్ గురించి తెలిసి కూడా ఇట్లా మాట్లాడారు అనుకో, ఇంకా వాళ్ళ ఇష్టంగా నేనైతే ఏం చెప్పలేను. నేనైతే పెద్దగా ఎటు వెళ్ళట్లే కాబట్టి నా ముందు ఎవరు మాట్లాడుకోవట్లే. ఒకళ్ళు నేను వెళ్ళినా బయటికి వెళ్ళినా ఒకళ్ళిద్దరు మాట్లాడారు ఇప్పుడు నా ముందు, ఏంటి నీ వీడియోస్ ఏం పెడుతున్నావు అమ్మా అని. వాళ్ళేదో అన్నారని నేనైతే సైలెంట్గా ఉన్నాను. సమాధానం చెప్పుతాను కరెక్ట్గా వాళ్ళకైతే. కాబట్టి ఇష్టం ఉంటే చూడండి నా వీడియోస్, లేకపోతే లేదు. బయట వాళ్ళు ఏమంటారంటే ఎక్కువ శాతం మనకు తెలిసిన వాళ్ళు చుట్టాలే అంటారు. నాకు తెలిసిన ఎవరైనా ఏదైనా అనుకోండి, ఇంకా నాకైతే పర్వాలేదు. ఇంకా నేనైతే వీడియోస్ పెడుతూనే ఉంటా. నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చకపోతే ఇంకా వదిలేయండి నా వీడియోస్ అయితే. కొన్ని గిన్నెలు ఉన్నాయి, అవి మాత్రమే తోముకుంటున్నాను. పడ్డది కాబట్టి మా వారైతే ఇంకేం వంటకైతే ఏం తేయలేదు. కూరగాయలు ఏమో ఇంకా తెస్తారేమో, వర్షం అయితే తగ్గింది. షార్ట్ వీడియోస్ అయితే నేను డైలీ 3-2 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు అసలుకి. వీడియోస్ నచ్చపోతే చెప్పండి, ఇంకా మంచి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఎలాంటి వీడియోస్ కావాలి కూడా కామెంట్ చేయండి, అలాంటి వీడియోస్ అయితే చేస్తాను. న్యూస్ అనేది రావట్లేదు లాంగ్ వీడియోస్కి అయితే. ఎంత కష్టపడి తీస్తున్నా లాంగ్ వీడియోస్కి న్యూస్ అనేది రావట్లేదు అసలుకి. 100 మించి ఎక్కువ రావట్లేదు నాకైతే న్యూస్ అనేది. నేనైతే అంతకుముందు డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేసేదాన్ని. ఇప్పుడైతే ఒక రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. అయినా న్యూస్ అనేది రావట్లేదు ఎందుకో ఏంటో అసలుకి. ఎవరికైనా ఫస్ట్లో ఇంతేనా, నాకేనా, లేకపోతే అందరికి ఇట్లనే ఫస్ట్ నుంచి ఇట్లనే ఉంది, అర్థం కావట్లేదు. కానీ సపోర్ట్ చేస్తూ ఉండండి, మీకు ఎప్పుడు రుణపడిపోయి ఉంటాను. నేనైతే మంచి మంచి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి సపోర్ట్ చేస్తుండండి అబ్బా నన్ను కూడా కొద్దిగా. ఇలా 1 వీక్ ఒకసారి అయితే వేడి నీళ్ళలో
పెడితే మంచి క్రిమి కీటకాలు అనేవి పోతాయి. కడుగుదాం అనుకున్నా కానీ ఓపిక లేదు. అంతగానో కడిగేసరికి మళ్ళీ వర్షం పట్టేట్టు కనబడుతుంది. డబల్ పనులు ఎందుకులే అని వదిలేసినాను. రేపు ఎల్లుండి బస్సు తెచ్చి మళ్ళీ వేయాలి పైన. అప్పుడు వరకైతే ఇల్లు అయితే కడగను, ఎందుకంటే మళ్ళీ వర్షం పడిద్ది కాబట్టి ఇల్లు అయితే కడగను. వర్షం నైట్ టైమే పడుతుంది, పగులంతా పడట్లే, నైట్ పడుతుంది. పగులు పడితే బాగుండేది కానీ నైట్ అంతా పడుతుంది. అసలు కరెంట్ పోతుంది, ఇబ్బంది అవుతుంది. ఇంట్లో అయితే చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ దాంట్లో కాక మళ్ళీ పగులంతా పడ్డ బాగుండేది, చల్లగా ఉండేది. నైట్ పడటం వల్ల కరెంట్ కూడా పడుతుంది. పగులంతా పడి కరెంట్ పోయినా ఏం పర్వాలేదు, కానీ నైట్ పోతుంది కరెంటు. నైటే వర్షం పడుతుంది. ఎందుకు చూడండి, బకెట్లు కూడా నిండిపోతున్నాయి వర్షానికి అయితే. వాటర్ మొత్తం పారబోస్తున్న బకెట్లు నిండిపోయినాయి. నైట్ పడ్డది కాబట్టి ఇవన్నీ తీయలేదు, అందుకే మార్నింగ్ లేసి మొత్తం తీసేసినాను. మార్నింగ్ కూడా 1 అవర్ పడ్డది వర్షం, అందుకే ఇంత లేట్ అయింది. ఎండకడ కొడుతుంది చూడండి, అందుకే మార్నింగ్ వర్షం పడుతుందని ఏం పని చేసుకోలేదు. వర్షం తగ్గినాక మొత్తం బయట మొత్తం క్లీనింగ్ అయితే చేసుకుంటున్నా. బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేస్తున్నా. మళ్ళీ వర్షం వచ్చిద్ది ఏమైనా, ఎండ కొడుతుంది కాబట్టి వాషింగ్ మిషన్లో వేస్తే ఇప్పుడు ఆరేస్తే ఒక 1 అవర్ దాకా ఎండిపోతాయి కాబట్టి ఇప్పుడే వేస్తున్నా. తర్వాత వర్షం వచ్చింది మళ్ళీ. నైట్ ఎంతగానో వర్షం పడుతుందో, నైట్ పొద్దున పూట మధ్యాహ్నం టైంలో అయితే ఎండ ఎంతగానో కొడుతుంది, అదిరిపోతుంది ఎండ అయితే. ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసినాక వంట అయితే వండుకుంటున్నాను. చికెన్ అయితే తెచ్చారు మా వారు. అయితే మంచి వర్షం పడుతుందిగా చల్లగా ఉందని చికెన్ అయితే తెచ్చారు. నేను వద్దన్నలే కానీ మా వారే తెచ్చుకున్నారు. తినబుద్ధి అవుతుంది, మంచి వాతావరణం బాగుందని తెచ్చుకున్నారు. ఆ వయసు అర్థమవుతుందో లేదో కామెంట్ చేయండి, మంచిగా మాట్లాడుతున్నా లేదో. చికెన్ అయితే ఒక 1/2 కేజీ అయితే తెచ్చుకున్నారు. దాంట్లో కొద్దిగా తీసుకొని పకోడీ అయితే చేసుకున్నాం, చికెన్ పకోడీ. నేనైతే ఏదో ఒకటి దాంట్లో సగం తీస్తాను, చేపలైనా అంతే. ఒక ఫ్రై కోసం అయితే కొద్దిగా తీసి ఒక 5-6 ముక్కలు తీసి పక్కన పెడతాను. తర్వాత అయితే ఫ్రై చేసుకుంటాను నేనైతే. మీరు ఇక్కడ అట్లా చేస్తారా? కామెంట్ చేయండి. అలాగే చేస్తే ఈ వీడియో ఎప్పుడో రావాల్సింది కానీ కొద్దిగా లేట్ అయింది, అప్లోడ్ చేయలేకపోయినా. వాయిస్ ఎవర్ ఇవ్వలేక డిస్టర్బెన్స్ ఉన్నాయని వాయిస్ ఎవర్ ఇవ్వలేదు, అందుకే కొద్దిగా లేట్ అయింది. కాబట్టి ఈరోజు అయితే అప్లోడ్ చేసేసినాను. తాలింపు పెట్టినాక చికెన్ అయితే వేసినాను. ఇట్లయితే నేనైతే నార్మల్గా చేసుకుంటాను, పెద్దగా ఏమి అంత టఫ్ ఏమి ఉండదు. చికెన్ కూడా ఎమ్మట్లనే అయిపోయింది నాకు తెలిసిన వరకు. బిర్యానీ రెసిపీ లాంగ్ వీడియో పెట్టిన, ఒకసారి వెళ్ళి చూడండి. అదైతే చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే. చూడని వాళ్ళు అయితే వెళ్ళి ఒకసారి అయితే బిర్యానీ రెసిపీ అయితే చూడండి. ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఏమనుకోకండి. కొద్దిగా బయట పక్షులు అరుస్తున్నాయి, బయట ఇద్దామంటే పక్షులు అరుస్తున్నాయి. లోపలే ఫ్యాన్ సౌండ్స్ ఎక్కడ ఇవ్వలేకపోతున్న వాయిస్ ఎవరైతే. నాకు కష్టంగా ఉంది వాయిస్ ఎవరు ఇవ్వాలంటేనే దీంట్లో.
అంతకుముందు అయితే మంచి డైలీ అయితే ఒక 2 వీడియోస్ అయినా అప్లోడ్ చేసేదాన్ని. మళ్ళీ మా మధ్య అయితే ఒక రోజుకి ఒక వీడియో అప్లోడ్ చేసేదాన్ని. ఇప్పుడైతే ఒక రోజు విడిచి ఒక రోజు అప్లోడ్ చేస్తున్నా. తర్వాత ఎట్లా అప్లోడ్ చేస్తానో కానీ న్యూస్ అనేది రావట్లేదు. వాచ్ అవర్స్ అయితే ఎక్కువ రావట్లేదు. తక్కువలో తక్కువ వస్తున్నారు. అది కూడా నా వీడియోస్ నేను చూస్తాం వల్ల వస్తున్నారు. మిగతా వాచ్ అవర్స్ అయితే దీంట్లో అయితే కౌంట్ అవ్వట్లేదు. పెద్దగా ఏది వీడియో అయితే ఎంత పెద్ద న్యూస్ ఏం రాలే. ఒక 1K న్యూస్ కాడ రాలే. ఒక వీడియోకి వచ్చింది ఒక 2K న్యూస్ అంతే. ఇంకే వీడియో కాడ ఒక 1K న్యూస్ రావలేదు. అన్ని 100, 200 అంతే. ఏ న్యూస్ లేవు అంత పెద్దగా. ఒకవేళ ఫ్యూచర్లో వస్తుందేమో అని అనుకుంటున్న న్యూస్ అనేది. మీరే రప్పించాలి, మీరే చూడాలి, నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి, నా వీడియోస్ చూస్తూ ఉండాలి. అప్పుడే నాకు సపోర్ట్ అనేది ఇంకా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, ముఖ్యంగా షేర్ చేస్తూ ఉండండి. నా ఆల్ బటన్ అయితే నొక్కండి, ప్రతి నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ అయితే ప్రతి నోటిఫికేషన్లో కనబడతాయి. నా మాట అర్థమవుతుందో లేదో చెప్పండి, నాకేం తెలవట్లేదు. అంటే తడబడి మాట్లాడుతున్నా, బాగానే మాట్లాడతా, కామెంట్ చేయండి. ఇంకా మంచిగా మాట్లాడటానికి అయితే ట్రై చేస్తాను. లేట్గా అయినా పర్వాలేదు. వీడియోస్ మాట్లాడటానికి మంచిగా మాట్లాడే అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. కర్రీ అయితే అయిపోయింది. ఇంకా కర్రీ కూడా వండేసిన. ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నాను. వర్షం పడ్డదన్నా కానీ బట్టలు అయితే మొత్తం ఎట్లా అయిపోయినాయి. కొద్దిగా ఎండ కొడుతుంది, మళ్ళీ పడేటట్టు ఉంది వర్షం అయితే. అందుకే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు మొత్తానికి వేస్తున్నాను. ఎండ వచ్చినప్పుడే బట్టలు ఉతుక్కోవాలి. వాషింగ్ మిషన్లో వేస్తే ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతే, ఒక హాఫ్ అన్ అవర్లో ఎండిపోతే బట్టలు అయితే కొద్దిగా ఎండగా తొలుగుతుంది. అందుకే మంచిగా అయితే వేస్తున్నాను ఇప్పుడే. లిక్విడ్ అయితే అయిపోయింది. లిక్విడ్ అయితే వేస్తున్నాను. ఉన్నదా లేదా అనుకుని భయంగా వేసినాను. కొద్దిగా ఉంది, అదే మాత్రం వేస్తున్నాను. ఉన్న లిక్విడ్ అయితే మళ్ళీ తెప్పించాలి. అన్నిటికన్నా ఈ లిక్విడ్ అయితే మంచిగా ఉందండి. మంచి మురికి అయితే పోతుంది, కంఫర్ట్ వాసన కూడా వస్తుంది. మరి వారు ఫస్ట్ టైం తెచ్చినప్పుడు తిట్టిన, ఈ లిక్విడ్ తెచ్చినవి ఏంది ఎప్పుడు ఇదే దేవుగా వేరే తెస్తావు, ఇప్పుడు ఎందుకు ఇది తెచ్చినావు అని తిట్టిన. కానీ మంచిగా యూజ్ అవుతుంది. ఇదే తెమ్మంటే ఈసారి కూడా. చూడండి వాకిలి అయితే ఎట్లుందో, వాటర్తో మొత్తానికి నిండిపోయింది. రేకుల ముందైతే అన్ని ఆకులు మొత్తం ఏదేదో చెత్త అయితే గాలి దుమ్ముకి ఇటువైపు కొట్టుకొని వచ్చింది. చెత్త మొత్తం ఊడ్చేస్తున్నాను. అప్పుడు 8:30 అవుతుంది. చాలా టైం అయిపోయింది. మార్నింగ్ కూడా పడ్డది అన్నగానే వర్షం ఆగినాక ఊడ్చేద్దామని అట్లా ఆపేసినందుకు ఇప్పుడు ఊడ్చేస్తున్న. ఎండ కొడుతుందని కొద్దిగా వాటర్ అయితే మొత్తం ఇనికిపోయిన ఎండకి అయితే కొద్దిగా ఉన్నాయి. అక్కడక్కడ వాటర్ అయ్యి ఇక్కడ తుడిసేస్తున్నా. మళ్ళీ మా బాబు ఇక్కడ ఆడుకుంటారు. రేకుల ముందు ఎక్కువ శాతం గచ్చు ముందే ఆడతారు. ఇంట్లో ఆడరు. అంటే సాయంత్రం పూట ఇక్కడ ఆడతారు. ఇంట్లో పని చేసుకుంటా ఉంటే ఇక్కడైతే ఆడుకుంటారు. అందుకే మంచిగా క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఇంటి ముందైతే ఇక్కడ అక్కడక్కడ తడి ఉంది. ఆ తడిని కూడా కొద్దిసేపు అయితే ఒక 1 అవర్లో ఆరిపోయింది. ఆ తడి కూడా ఉండదు. వాటర్ మొత్తం ఇనిగిపోతే ఎండ కొడితే. లేకపోతే మళ్ళీ ఎండ అయితే కొట్టిద్ది అనుకుంటా, నైట్ పడిద్ది అనుకుంటా. వర్షము నైట్ మార్నింగే పడుతుంది. వర్షము పగులంతా పగులంతా పడ్డ బాగుండేది. ఎండకైతే అదిరిపోతుంది. అసలు ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు. మాది కొద్దిగా సీలింగ్ కూలర్ ఉంది కాబట్టి ఇక నయమే. అమ్మ వాళ్ళ ఇంటికి మొన్న వెళ్ళినప్పుడు అయితే రేకులు అసలు అదిరిపోయింది. అసలుకైతే ఉండబుద్ధి కాలే మా అమ్మ వాళ్ళ ఇంటికాడైతే. కూలర్ ఉంది కానీ రేకులుగా అయినా ఎండ బాగా కొడుతుంది మా ఇంటికాడ అయితే. అది కూడా నైట్ టైం వెళ్ళినప్పుడే అసలుకి బాగా కొట్టేసింది. ఇంకా పగులంతా ఎట్లా ఉంటారు మా అమ్మ వాళ్ళు అసలుకి. ఇది కొద్దిగా సీలింగ్ కొద్దిగా చెట్లు ఉన్నాయి కాబట్టి నయం. మా ఇంటికి వెళ్ళి అక్కడైతే ఏమి ఉండవు. మా మామయ్య వాళ్ళ ఇంటికాడ కూడా అంతే, రేకులు మొత్తం చెట్లు ఉన్నాయి కానీ మంచి కొబ్బరి చెట్లు అవి ఉన్నాయి. వాళ్ళైతే చెట్ల కింద పడుకుంటారు అనుకోండి. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఏ చెట్లు లేవు. మామయ్య వాళ్ళ ఇల్లు ఏంటంటే పల్లెటూరు కాబట్టి మంచి చెట్లు అయ్యి మంచి చల్లటి గాలి వచ్చింది. ఇక్కడ మా అమ్మ వాళ్ళది కొద్దిగా సిటీ కాబట్టి ఏ చెట్లు ఉండవు, ఏమి ఉండవు. అదిరిపోయింది మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే. ఇంకా ఏదైందంటే చలికాలమే వెళ్ళాలి. చలికాలం కూడా తట్టుకోలేము. ఒక వర్షాకాలం వస్తే తట్టుకోలేము. ఒక ఎండాకాలం వస్తే తట్టుకోలేము. మనమైతే ఏ కాలం వచ్చినా తట్టుకోలేము. అది మొత్తం ఊకేసినాక బియ్యం అయితే పొయ్యి మీద పెడుతున్నాను కడిగేసి. చికెన్ ఒక్క పూటగా వచ్చింది. అది మార్నింగ్ టైం వచ్చింది. ముగ్గురం కాబట్టి అరకేజీ తెచ్చిండు. అరకేజీలు కొద్దిగా తీసినా కాబట్టి పకోడికి మార్నింగ్ వరకే సరిపోయింది మాకైతే చికెన్. మళ్ళీ మధ్యాహ్నానికి కానీ బెండకాయ పులుసు కట్ చేసినాను. 2 కర్రీస్ చేసినాను నేనైతే. బెండకాయలు ఉన్నాయి కొన్ని, ఇంకా ఎందుకులే బెండకాయ పులుసు చేసినా మంచి కూరలో బాగుంటుందని ఇంకా 2 అయితే చేసినాను. చికెన్ అయితే సరిపోదు కాబట్టి బెండకాయ పులుసు కట్ చేసేసినాను.
బట్టలు ఆరేద్దామని బట్టలు అయితే ఆరేస్తున్నాను. అయిపోయినాయి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అర్ధగంటలో. ఈరోజు ఎట్లయినా ఉతుకుదాం బట్టలు అనుకుంటా కానీ అసలు ఉతకలేకపోతున్నాను. మా పిల్లగాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ పని చేసుకొని ఇవ్వట్లేదు. వాళ్ళు ఎదిగినాక ఏదైనా ఇంట్లో పని ఏదైనా కూర్చొని చేసుకోవటం, అప్పటి వరకు ఇట్లా వాషింగ్ మిషన్లో వేసుకోవటమే. నేనైతే రోజు అనుకుంటున్నాను ఉతకాలి, ఈ రోజైతే బట్టలు వాషింగ్ మిషన్లో అవసరమో రోజు వేయటం, ఒక రోజైనా ఉతుకుదామని అనుకుంటా కానీ ఉతకలేకపోతున్నాను. కుదరట్లేదు టైము. అసలుకి ఎంత టైము స్పెండ్ చేసినా అసలు కుదరట్లేదు. ఏదో ఒక పని పడుతుంది నాకైతే. మా వారు పనికి వెళ్తారు కాబట్టి ఆ వాషింగ్ మిషన్ మురికి అనేది ఎక్కువ వెళ్ళట్లేదు. మా వారు బట్టలు పిల్లగాల బట్టలు నేనంటే ఇంట్లోనే ఉంటాను కాబట్టి నార్మల్గా అయితే పోతుందిలే. కానీ పిల్లగాలు అంటే ఆడుకుంటారు కాబట్టి వాళ్ళు మురికని పోవట్లేదు. మా వారు అంటే పనికి వెళ్తారు కాబట్టి మురికి పోవట్లేదు, లైట్గా పోతున్నాయి. అందుకే ఉతుకుదాం అనుకుంటున్నాను. ఉతుకుదాం అంటే కుదరట్లేదు, టైం సరిపోవట్లేదు అంటున్నాగా, అందుకే కుదరట్లేదు. సరే అయితే ట్రై చేయాలి. ఎట్లా చేసినానా మా పిల్లగాలు పడుకున్నప్పుడైనా ఉతకాలి బట్టలైతే. మళ్ళీ ఈ వర్షం పడతా అంటే అసలుకే చేయబుద్ధి కావట్లేదు. బయట పనులు అయితే అసలుకి నేలకి అసలు చికాకు అనిపిస్తుంది. వర్షం పడితే తెలిసిందే కానీ అసలు బయటికి వెళ్ళబుద్ధి కాదు. బురదలలో కాలు కూడా పెట్టబుద్ధి కాదు. నాకైతే అసలు చికాకు అనిపిస్తుంది. ఒకప్పట్లో అయితే చిన్నప్పుడైతే ఏమో ఆడుకునేదాన్ని వర్షం వస్తుందంటే. ఇప్పుడైతే బయటికి కూడా వెళ్ళట్లేదు. వర్షం వస్తుందంటే డోర్లు వేసుకుని ఇంట్లో పడుకుంటున్నాను. మా వారైతే ఇంకా నూనె అయితే పట్టుకొచ్చారు. వంటగది చేసుకున్నాను, అయిపోయింది. బెండకాయ కర్రీ కూడా ఇంతటితో ఆ పని అయితే అయిపోయింది ఇంట్లో పని. మన వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మన వీడియోస్ లాంగ్ వరకు చూడండి. ఎక్కడ మిస్ చేయకుండా అయితే చూడండి ప్రతి వీడియో అయితే. ప్లీజ్ మిమ్మల్ని అడిగేది అదొక్కటి, నా వీడియోస్ అయితే కంటిన్యూగా చూడండి అని. లాంగ్ వీడియోస్ ఇంతేనండి మన వీడియో అయితే. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిటింగ్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. అందరికి బాయ్ బాయ్ అండి. అందరు మంచిగా ఉండండి. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిటింగ్ చేస్తుండండి.